రాయలసీమకు హంద్రీనీవా ప్రాజెక్టు లైఫ్ లైన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి అన్నారు. రాయలసీమకు అదనపు జలాల సాధన లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. అనంతపురంలో మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన కోసం టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 19న కోడేరు మండలం చోళ సముద్రం వద్ద హంద్రీనీవా పనులను పరిశీలించి ప్రాజెక్టు పరిస్థితులతో పాటు రైతుల సమస్యలను అధ్యయనం చేస్తామని చెప్పారు. హంద్రీనీవా సామర్థ్యాన్ని తగ్గించడం వల్లే రాయలసీమకు అన్యాయం జరిగిందని ఆరోపించిన ఆయన ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి అదనపు జలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కూడా హంద్రీనీవా సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వంలో చలనం లేదు, ఎక్కడ కానీ చేస్తాం ఈ జిల్లాకనేది మాత్రం లేదు. మామూలుగా ఎట్లంటే ఏదైనా కానీ ప్రధాన కాలువ అనేది చాలా వెడల్పుగా పెడతారు, మెయిన్ కెనాల్ వెడల్పుగా పెడతారు, బ్రాంచ్ కెనాల్ అనేది కొంచెం చిన్నగా పెడతారు. కానీ ఇప్పుడేమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంతవరకు ఎందుకంటే మేము పాత వాళ్ళం, ఇప్పుడు మాత్రం ప్రధానమైన కాలువను మాత్రం కుదిస్తున్నారు. 1500 నుంచి 800కో 750కో చెప్తున్నారు. కానీ బ్రాంచ్ కెనాల్ మాత్రం 400 నుంచి 500కు 600కు పెంచుతా ఉన్నారు. ఏమన్నా టెక్నాలజీ ఏమన్నా కొత్తగా మారిందేమో మాకైతే తెలియదు. నాకు తెలియదు కాదు, ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరికి కానీ ఎవరిని అడిగినా కూడా మాకు తెలియదు అన్న, మేము కూడా అదే అయిందేమో అని చెప్తుంటాం. కానీ ఏమన్నా అయిందేమో అని చెప్పేసి అడుగుదాము. అందుకోసం ఇదేదో మేమేదో అలిగేషన్ కాదు, ఎందుకు వేయలేదు. ప్రధానంగా ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఇది హంద్రీనీవా 6 లక్షల ఎకరాలకి ఇచ్చేదే కాదు, భూగర్భ జలాలు కూడా పెంపొందించాలని చెప్పేసి ఈ కరువు జిల్లాలో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కూడా పెంపొందించాలి. బోర్లపైన ఆధారపడింది అనంతపురం జిల్లా కానీ, కర్నూలు జిల్లా కానీ, అలాగే ఇవన్నీ చిత్తూరు జిల్లా, ఇవన్నీ కూడా. కాబట్టి అని చెప్పేసి ఆ రోజు చేయడం జరిగింది. ఈరోజు లైనింగ్ చేసిన దానివల్ల ఏదైతే ఒక 5-6 సంవత్సరాల నుంచి భూగర్భ జలాలు పెరిగి హార్టికల్చర్ అవన్నీ కూడా అభివృద్ధి చేసుకున్నారు. ముఖ్యంగా ఈ మెయిన్ కాలం వెంబడి ఇరువైపులా కూడా చేసుకున్నారు. ఎక్కడైతే హంద్రీనీవా పారుతూ ఉందో, చెరువులకి దగ్గర పారుతూ ఉందో, ఈరోజు ఈ లైనింగ్ వలన కూడా భూగర్భ జలాలు తగ్గిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, చెట్లు కూడా ఎండిపోతా ఉన్నాయి. రండి చూస్తురండి అని చెప్పేసి ఈరోజు మమ్మల్ని కూడా అడుగుతున్నారు. అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరూ కూడా కలిసి ఈ ఆదివారం, వచ్చే ఆదివారం 19వ తేదీ చోళ సముద్రం నుంచి అక్కడ నారాయణపురం వరకు కానీ ఇక్కడ కానీ ఓ 2 కిలోమీటర్లు కూడా, లేకపోతే 3 కిలోమీటర్లు కానీ ఆ లైనింగ్ పరిశీలించి, ఎందుకంటే ముందు కూడా మేము కాలువ తోగినప్పుడు కూడా మేము చూసాం కూడా, అవన్నీ కూడా పాదయాత్ర చేసినప్పుడు ఫస్ట్ ఫేజ్ కానీ తర్వాత నీళ్లు పారేటప్పుడు అవన్నీ చూసాం. కాబట్టి అప్పటికే మార్పేమి అక్కడ రైతులతో కూడా అవన్నీ కూడా చేసుకొని వచ్చేసి చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాను. అందుకోసమే ఈ జిల్లాలో, ముఖ్యంగా ఈ జిల్లాలో ఉండే రైతాంగం, అలాగే మేధావులు, ప్రజలు అందరూ కూడా ఈ ప్రాంతం పైన ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అందరూ కూడా రేపు జరగబోయే ఈ ఒక యాత్రలో అందరూ కూడా చూసి పరిశీలించే యాత్రలో వారు కూడా పాల్గొనాలని చెప్పేసి. ఎందుకంటే మేమేదో పాల్గొనాలని కాదు, ఇది ఒక 4-5 విడతల్లో మొత్తం అక్కడ మాల్యాల ముచ్చుమరు దగ్గర నుంచి అక్కడ సెకండ్ ఫేజ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా, దాంట్లో కుప్పం వరకు కూడా ఒక 4-5 ఫేజుల్లో కూడా అందరూ కూడా పోయేసి ఈ కాలవంతా కూడా పరిశీలించి లైనింగ్ తర్వాత, లైనింగ్ కంటే ముందు, తర్వాత ఇంకా ఏమి చేయాలి ఇది. ఎందుకంటే 8 టీఎంసీలు 9 టీఎంసీలు తెలంగాణ వారు తోడుకుంటుంటే, ఇంకా కూడా తోడుకుంటుంటే, ఈ పరిస్థితుల్లో మనం కూడా 30-40 రోజుల్లోనే 40 నుంచి 50 టీఎంసీలు కూడా మనం కూడా తోడుకోవాలి పోటీపడి శ్రీశైలం నుంచి. కాబట్టి దానికి కూడా ఏం చేయాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా మేధావులతో అందరూ కూడా చర్చించాలని చెప్పేసి భాగంగా కూడా తీసుకుని రావాలండి. ఈ హంద్రీనీవానే కాదు, మిగతా జిల్లాలో కూడా మిగతా ప్రాజెక్టులు కూడా, అలాగే ఇక్కడ కూడా హెచ్ఎల్సీ కూడా, అక్కడ కూడా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని కావచ్చు, లేకపోతే మిగతా జిల్లాలో కూడా అందరూ కూడా ఈ రాయలసీమ, గ్రేటర్ రాయలసీమలో ఉండే వాళ్ళందరూ కూడా తిరగాలనుకున్నాం. దానికి అందరూ కూడా రావాలని చెప్పి రేపు జరగబోయే దానికి, భవిష్యత్తులో జరగబోయే దాంట్లో, చూసే దాంట్లో, పరిశీలించే దాంట్లో కూడా రావాలని చెప్పి అడుగుతున్నాను. మరీ ముఖ్యంగా మీ అందరికి కూడా, పత్రికా విలేకరులందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే మేము పెద్ద ఎత్తున మేము సాధ్యాలు కూడా అన్నీ కూడా చర్చించుకున్నాం. అందుకోసమే నిర్భయంగా కూడా అన్నీ కూడా ఉన్నట్లు కూడా మాట్లాడుకున్నాం, ఎక్కడ ఏం దాచుకోలేదు.
తర్వాత ఏం పెట్టాలి, ఏం డిమాండ్ పెట్టాలి, ఏం చేసుకోవాలి, ఎలా మన ప్రాంతాన్ని బాగు చేసుకోవాలి, అవన్నీ కూడా చేసుకున్నాం. కాబట్టి మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి పత్రికా విలేకరులకు కోరుతున్నాను. అందరు రావాలి, నేనే కాదు, వీళ్ళే కాదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అందరు కూడా కోరొచ్చు. అధికారంలో కూటమి ఉండేవాడు కూడా, మేమేదో రాజకీయం కోసం ఏం చేయలేదు. ఇదంతా కూడా ఒక బాధ్యత గల పౌరులుగా, అలాగే బాధ్యత గల పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా మేము పనిచేస్తాము. మీరు కూడా దాంట్లో మన భాగమే, ఇదంతా మనదే కదా. వాళ్ళు కూడా రావచ్చు, కలిసి చేసి ఏదైనా ఉంటే కూడా చేసి. ఎందుకంటే మేము నెక్స్ట్ తర్వాత ప్రభుత్వం పైన, ఈరోజు ఈ ప్రభుత్వం కావచ్చు, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకున్నారు. ఫైనల్ అయిపోవాలి. ఇంకా ఎప్పుడు రాయలసీమ జలాలు, కృష్ణా జలాలు ఇంకా ఇది కాలేదు, లేక ఫైనల్ అయిపోవాలని చెప్పే ఒక సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని కూడా. ఈరోజు చిత్తూరు జిల్లా అంతా నీళ్లు బారించాలని చెప్తా ఉన్నారు. నీళ్లు రాయలసీమలో ఎక్కడిచ్చినా మాకేం అభ్యంతరం లేదు. మేమున్నప్పుడు కూడా ఇవన్నీ కూడా అనౌన్స్ చేసినటువంటివే. అందుకనే గాజులు తిన్న ప్రాజెక్టు కింద కర్నూలు తాగునీరు ఇచ్చేటువంటి దానికి కానీ, లేకపోతే ఈ యొక్క చెరువులకు ఇచ్చేది కానీ, బోర్లకు ఇచ్చేది కానీ, గొలుసు చెరువులకు అది ఇవ్వడానికి, వీటన్నిటికి కూడా 65 టీఎంసీలు అవసరమైతాయని ఆ రోజు జగన్ గారు 6,500,000 క్యూసెక్కులతో వెడల్పు చేసేటువంటి దానికి శాంక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ప్రచార ఆర్భాటం కోసం, ఎందుకంటే దాదాపు లక్షల కోట్లు ఖర్చు పెట్టి అమరావతిలో పెద్ద ఎత్తున అక్కడ అవినీతి అక్రమాలు చేస్తూ ఉన్నారు. 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెడితే మిగిలిన ప్రాంతాలన్నీ ఏమైపోవాలా? రాయలసీమ లాంటి అత్యల్ప వర్షపాతం కురిసే జిల్లాలు నాశనం అవ్వాల్సిందేనని ఇక్కడ ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతూ ఉంటే, పప్పు బెల్లాలు పెట్టి పోరు అనిపించినట్టుగా ఈరోజు ఆడొక 100 కోట్లు, ఆడొక 500 కోట్లు ఖర్చు పెట్టి మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం అనేటువంటిది చెప్తా ఉన్నారు. మేము అందుకని ఈ సందర్భంగా రాయలసీమ ప్రాజెక్టుల పేరుపైన జరుగుతున్నటువంటి ఈ అజిటేషన్ అంతా కూడా రాబోయే కాలంలో ముందుకు తీసుకుపోతాం. దీంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం రాయలసీమకు అదనంగా నీరు తేవడం, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం, ఇప్పటికే సకాలంలో పూర్తి చేయడం, ఇప్పటికే ఉన్నటువంటి ప్రాజెక్టులకు అవసరమైనటువంటి నీటి కేటాయింపులు చేయడానికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా చేస్తున్నామని ఈ సందర్భంగా. సరిగ్గా నింపలేని పరిస్థితి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో మొత్తం గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో అంతా, దీనికే పెద్దగా ఆలోచించేది ఏం లేదు. తుంగభద్ర, పెన్న, ఆ చిన్న చిత్రావతి, లేదంటే కృష్ణా దెబ్బతింటే 90% రాయలసీమ దెబ్బతింటుంది. కనుక ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మొత్తం గ్రేటర్ రాయలసీమ ప్రాంతం మొత్తం మీద అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం సాగుతుంది. ఇది ఎడ్యుకేటివ్ ప్రోగ్రాం. ఇది ఎడ్యుకేటివ్ ప్రోగ్రాంతో పాటుగా డిస్కషన్ ప్రోగ్రాం కూడా, దాంతో పాటుగా తగిన విధంగా డెమోక్రటిక్గా ఒత్తిడి తెచ్చే కార్యక్రమం, ప్రాజెక్టులను పూర్తి చేసుకునే కార్యక్రమం కూడా స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. దీంట్లో లోటుపాట్లు ఏంది, అన్ని విషయాలని కూడా ఏ ఇబ్బంది లేదు. నాకు బాగా గుర్తుంది, ప్రాజెక్ట్ అనంత అనే ఒక ప్రాజెక్ట్ ఈ జిల్లాలో పెట్టిన రోజున అన్ని పార్టీల వాళ్ళతో కూర్చొని చర్చించి 2013లో ప్రాజెక్ట్ అనంత అందరితో చర్చించి, అయ్యప్పన్ గారు అదొక పెద్ద హిస్టరీ, అది చర్చించే చివరికి నాకు బాగా గుర్తుంటే ఈనాటి మిత్రుడు దాన్ని ఆ రోజున పెద్ద ఎత్తున పెద్ద ఆయన రఘన్న వీళ్ళందరూ దాన్ని తీసుకున్న సంగతి గుర్తు చేసుకుంటా ఉన్నాను. సో ఈ రోజున హంద్రినివాన్ చూడ్డానికి పోతున్నాం. అందులో రైతుల కష్టం, రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనుక అన్ని విషయాలని వినడం, చర్చించడం, తగిన సాధ్యాసాధ్యాల విచారం తర్వాత దాన్ని ప్రభుత్వం పైన ఏ విధంగా దాన్ని తీసుకెళ్ళాలి అందరినీ కలుపుకొని, ఈ జిల్లాలో ఉన్న అధికార పక్షాన్ని కూడా కోరుతా ఉన్నా నేను. ఈ జిల్లా శ్రేయస్సు కోసం పనిచేసే కాలం వచ్చింది. కంట్లెదురుగా అన్నీ ఎండిపోతాయి. హెచ్ఎల్సీలో నీళ్ళు రాకపోతే అనంతపురం టౌన్లో వాళ్ళు కూడా నీళ్ళు తాగలేరు, దూరం కూడా అవసరం లేదు. కాబట్టి 19వ తారీఖున అనంతపురం జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ, అట్లాగే అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కమిటీ విశ్వేశ్వరన్న కాన్స్టిట్యున్సీలో ఆ కార్యక్రమాన్ని ఆయన నాయకత్వంలో దాన్ని జరిపిస్తూ ఉన్నారు. అట్లాగే
మా టాస్క్ ఫోర్స్ కమిటీ నాయకుడు అట్లాగే మా స్టేట్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడు వెంకటరామరెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో ఆ కార్యక్రమం సాగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనమని, అట్లాగే పాత్రికేయ మిత్రులకి నేను ఒక విన్నపం కూడా చేస్తూ ఉన్నాను. అనేక అంశాలు మనం మాట్లాడుతూ ఉంటాం. రాజకీయాలకు సంబంధం లేనివి, లేకపోతే ఈ మధ్యకాలంలో వ్యక్తిగతమైన కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రాంతానికి సంబంధించినప్పుడు ఈ ప్రాంతంలో మనం ఉండబోతూ ఉన్నాం, మన పిల్లలు ఉండబోతూ ఉన్నారు, మన తరతరాలు ఇక్కడే ఉండబోతూ ఉన్నాయి. కనుక ఈ ప్రాంతాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మీ అందరి యొక్క సహకారాన్ని నమస్కారాలు తెలియజేస్తూ నేను కోరుకుంటా ఉన్నాను. మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన అనంతపురం జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ అన్న కూడా మెంబరే, అందరూ ఇక్కడంతా ముఖ్య వాళ్ళే. అట్లాగే అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అట్లాగే అనంతపురం జిల్లాలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు, రైతు శ్రేయోభిలాషులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నమస్కారం.